మహిళలకు 2,500 రూపాయలు జమ కాబోతా ఉన్నాయని చెప్పి అక్కడక్కడ వార్తలు వేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళల విషయంలో, మహిళలకు రావాల్సినటువంటి 2,500 రూపాయల విషయంలో ఇప్పటి వరకు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నాం. మహిళలకు పెరిగితే 2,500 త్వరలోనే వస్తాయి. రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేయబోతా ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయి సమావేశం జరిగింది, మాట్లాడుకోవడం అయిపోయింది. ఇక అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ఎక్కువ రోజులు టైం పట్టది. మరో 2-3 రోజులలో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. మహిళల ఖాతా లోపల ఇక నెల నెలకు 2,500 రూపాయలు పడిపోతాయి అని చెప్పి వార్తలు ఇస్తా ఉన్నారు. అంటే ఇవి ఎందుకు మహిళలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? అటువంటి వార్తలు పెట్టి మహిళలను ఎందుకు ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా 2,500 రూపాయలు వాళ్ళకు వస్తే దేనికో ఒక దానికి వాళ్ళు వాడుకుంటారు. నిత్యావసర సరుకులకో లేకపోతే వేరే ఒక వస్తువులకో దేనికో ఒక దానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులను ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకి కూడా 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లో మీ ఖాతాలోకి నేరుగా మేము జమ చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిర్రు. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇప్పుడు ఎక్కడ పోయింది మరి? అది పత లేదు, జాడ లేదు, పట్టించుకునే నాదుడు లేడు, దాని గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు లేరు. మరి మహిళలకు ఎప్పుడు వస్తాయి 2,500? మొదటి 100 రోజులు ఎక్కడ పోయింది? సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది. మరి ఇంకా కూడా మీరు మళ్ళా త్వరలో అని చెప్తే ఎప్పుడు వేస్తారు? అంటే మళ్ళీ మీ ప్రభుత్వం అయిపోయే ముందు, ఎన్నికలు వచ్చే ముందు అప్పుడు వేసే ప్రయత్నం చేస్తారా? ఒక చెప్పే ప్రయత్నం చేయాలి కదా ఒక మాట. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను అడుగుతా ఉన్నా. అక్కడి నుంచి మా మహిళా సోదరులు అడుగుతా ఉన్నారు. లేకపోతే మిమ్మల్ని ఎవరు అడగరు. పుణ్యానికి మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా వాళ్ళు ఆశించరు. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట నిలబెట్టుకోండి అని చెప్పి మహిళా సోదరులంతా కూడా చెప్తా ఉన్నారు.